ఎన్నికల విశ్లేషణ అంటే కేవలం గెలుపోటముల లెక్కలు కాదు. ప్రజల తీర్పు వెనుకున్న అసలు సందేశాన్ని, ఆ సంకేతాలను మనం అర్థం చేసుకోవాలి. ఈ డేటాను ఒక సాధనంగా వాడుకుని పాలనను ఎలా మెరుగుపరచొచ్చు అన్నదే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఇక్కడి నేల, నీళ్లు, ప్రజల జీవన పోరాటమే రాజకీయాలను శాసిస్తాయి. ఈ ప్రాంతం నడిబొడ్డున ఉన్న ఆళ్లగడ్డ నియోజకవర్గం మన గ్రామీణ ప్రజాస్వామ్యానికి ఒక అద్దంలాంటిది. ఇక్కడి ప్రజల ఆశలు, వారి ఆకాంక్షలు అన్నీ ఓటు రూపంలో ప్రతిధ్వనిస్తాయి. సో, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నాం? ముందుగా రాయలసీమ నాడిని పట్టుకుని 2024 తీర్పుని అంకెల రూపంలో చూద్దాం. ఆ తర్వాత ఈ ఓటమికి అసలు కారణాలేంటి, మళ్లీ ప్రజలతో ఎలా మమేకమవ్వాలి, అలాగే 2029కి మార్గం ఎలా ఉండాలి అన్నది కూడా పరిశీలిద్దాం. రైట్, ఇక విషయంలోకి వద్దాం. ముందుగా ఆళ్లగడ్డను అర్థం చేసుకుందాం. ఇక్కడి ప్రజలు, వాళ్ల జీవన విధానం, వాళ్ల రాజకీయ నేపథ్యం ఇవన్నీ తెలియకుండా మనం ముందుకు వెళ్లలేం. ఆళ్లగడ్డ నంద్యాల జిల్లాలో ఇది ఒక కీలకమైన గ్రామీణ నియోజకవర్గం. ఇక్కడ సుమారు 2,20,000 మంది ఓటర్లున్నారు. సహజంగానే ఇక్కడి ఆర్థిక వ్యవస్థ మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. చారిత్రాత్మకంగా చూస్తే ఇక్కడి రాజకీయాలు దశాబ్దాలుగా 2 బలమైన కుటుంబాల చుట్టూ తిరుగుతూ వచ్చాయి: భూమా మరియు గంగుల. ఆ వారసత్వం ఈరోజుకీ ఓటర్ల నిర్ణయాలను, స్థానిక సమీకరణాలను ప్రభావితం చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 89.8%. అంటే దాదాపు 90% ఓటింగ్. ఇది మామూలు విషయం కాదు. ఇంత భారీ ఓటింగ్ జరిగిందంటే దాని అర్థం ప్రజలు ఒక బలమైన మార్పును కోరుకుంటున్నారని, లేదా ఉన్నదానిని బలంగా సమర్థిస్తున్నారని. ఏదైనా సరే, వాళ్ళు ఈ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకున్నారని మాత్రం స్పష్టం. అసలు ఇక్కడి ఓటర్లెవరు? వారి సమస్యలేంటి? రైతు భరోసా లాంటి పథకాలపై ఆధారపడే రైతులున్నారు, కానీ వాళ్లకు సాగునీరు, గిట్టుబాటు ధరలు ఇంకా పెద్ద సమస్యలుగానే ఉన్నాయి. ఇక మహిళలు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి ఒక పెద్ద రాజకీయ శక్తిగా మారారు. యువతేమో వ్యవసాయం దాటి కొత్త ఉపాధి అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాల వారు ప్రభుత్వ మద్దతుతో తమ సామాజిక భద్రతను కోరుకుంటున్నారు. ఓకే, ఇప్పుడసలు కథ, అంకెల్లో దాగియున్న కథ. 2019 నుంచి 2024 ఈ 5 ఏళ్లలో రాజకీయ సమీకరణాలు ఎలా తలకిందులయ్యాయో ఈ నెంబర్స్ మనకు చాలా స్పష్టంగా చూపిస్తాయి. ఈ పట్టికను జాగ్రత్తగా గమనించండి. 2019లో వైఎస్సార్సీపీకి 19% పైగా భారీ ఆధిక్యం. అది ఒక తిరుగులేని విజయం. కానీ కేవలం 5 ఏళ్లు గడిచేసరికి 2024లో ఆ ఆధిక్యం మొత్తం ఆవిరైపోయింది. అంతేకాదు, టీడీపీ కూటమి 6% మెజారిటీతో గెలిచింది. ఒకప్పుడు కంచుకోటలాంటిది ఇప్పుడు కూలిపోయింది. ఈ బార్ చార్ట్ ఆ మార్పును ఇంకా స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, వైఎస్సార్సీపీ ఓట్ల వాటా 57% నుంచి 44%కి పడిపోయింది. అదే సమయంలో టీడీపీ ఓట్ల వాటా 38 నుంచి ఏకంగా 50%కి పెరిగింది. ఇది సాధారణ మార్పు కాదు, ఇది ఒక రాజకీయ భూకంపం. ఈ మొత్తం కథను మనం ఒక్క నెంబర్లో చెప్పాలంటే అదిదే, సుమారు 12%. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష కూటమి వైపు మళ్లిన నికర ఓట్ల శాతం. మన భారత రాజకీయాల్లో 12% స్వింగ్ అంటే దాన్ని ఒక రాజకీయ సునామీ అంటారు. ఏం జరిగింది అనేది మనకు అంకెలు చెప్పేశాయి. కానీ అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న, ఎందుకు జరిగింది? ఇప్పుడు మనం ఆ లోతైన ప్రశ్నకు సమాధానం వెతుకాలి. ఈ ఓటమి వెనకున్న వ్యవస్థాగత కారణాలేంటో చూద్దాం. మన విశ్లేషణలో కేంద్ర ప్రశ్న ఇదే: 19% ఆధిక్యం కేవలం 5 ఏళ్ల కాలంలో ఎలా మాయమైపోయింది? ఇది కేవలం ఒక అభ్యర్థి వలనో, ఒక సంఘటన వలనో జరిగింది కాదు. దీని వెనుక చాలా లోతైన కారణాలున్నాయి. ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. 1, స్థూలస్థాయిలో అంటే మ్యాక్రో లెవెల్లో మొత్తం రాయలసీమ ప్రాంతమంతటా బలమైన ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచాయి. 2, సూక్ష్మస్థాయిలో అంటే మైక్రో లెవెల్లో గ్రామాల్లో ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు, నీళ్లు, రోడ్లు, కరెంట్ లాంటివి. 3, వ్యూహాత్మకంగా ప్రతిపక్షం ఐక్యంగా ఒక పక్కా ప్రణాళికతో ప్రచారం చేస్తే అధికారపక్షంలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. ఈ చిత్రం ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తోంది.
చూడండి, రాయలసీమలోని 52 సీట్లలో టీడీపీ కూటమి ఏకంగా 45 సీట్లు గెలుచుకుంది. వైఎస్సార్సీపీ కేవలం 7 సీట్లకే పరిమితమైంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆళ్లగడ్డలో జరిగింది ఏదో ఒక్కచోట జరిగిన సంఘటన కాదు, అది ఒక పెద్ద ప్రాంతీయ ట్రెండ్లో భాగం. చూడండి, మన ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు మాట్లాడేటప్పుడు మనందరిపై ఒక పెద్ద బాధ్యత ఉంటుంది. ప్రతి ఓటరు గౌరవం అన్నింటికన్నా ముఖ్యం. మనం ఈ ఫలితాలను విశ్లేషించేది ఎవరినో నిందించడానికి కాదు, వ్యవస్థలను ఎలా సరిదిద్దాలి, ప్రజల తీర్పు నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే దానికోసమే. ఓకే, సమస్య ఏంటో తెలిసింది. మరి పరిష్కారమేంటి? ప్రజలతో తెగిపోయిన బంధాన్ని తిరిగి ఎలా నిర్మించుకోవాలి? దీనికోసం ఒక స్పష్టమైన వ్యూహాత్మక ప్రణాళికను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఈ ప్రణాళికలో 3 వ్యూహాత్మక పద్ధతులున్నాయి. 1 శివమోడ్, ఇది దాడికి సంబంధించింది. అంటే ప్రతిపక్షం ఇచ్చిన హామీల్లోని డొల్లతనాన్ని ప్రజల ముందు పెట్టడం. 2 విష్ణుమోడ్, ఇది పరిరక్షణ. అంటే మనం చేసిన మంచి పనులను, సంక్షేమ పథకాలను పదే పదే గుర్తుచేస్తూ మన మద్దతుదారులకు భరోసా ఇవ్వడం. ఇక 3వది దుర్గావ్యూహం, ఇది రక్షణ కోసం. అంటే బూత్ స్థాయిలో మన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని పటిష్టం చెయ్యడం. ఈ ప్లాన్ ప్రకారం ప్రతి వర్గంతో మళ్లీ బంధం పెంచుకోవాలి. యువతకు నమ్మకం కలిగించే స్కిల్ క్యాంపులు, జాబ్ మేళాలు నిర్వహించాలి. మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని బలపరచాలి. రైతుల కష్టాలను వినడానికి, వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి రైతు సభలు పెట్టాలి. బీసీ, ఎస్సీ, మైనారిటీల వద్దకే వెళ్లి వారి సమస్యలను వినడం ద్వారా నమ్మకాన్ని తిరిగి పొందాలి. వ్యూహాలు, మాటలు మాత్రమే సరిపోవు. ప్రజలకు కనిపించే పనులు కావాలి. వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలి. నమ్మకాన్ని తిరిగి సంపాదించాలంటే పాలన అనేది ఒక చేతల వాగ్దానంలా ఉండాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ప్రజల విశ్వాసాన్ని మళ్లీ గెలవాలంటే అధిక ప్రభావం చూపే 3 ప్రాజెక్టులు ఇక్కడ ప్రతిపాదించబడ్డాయి. 1 చాగలమర్రి సాగునీటి పథకం. ఇది రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తుంది, వారి నీటి కష్టాలను తీరుస్తుంది. 2 దొర్నిపాడు రోడ్ల అభివృద్ధి. ఇది కేవలం రవాణా సౌకర్యం కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది జీవనాడిలాంటిది. 3 గ్రామాల్లో సోలార్ పవర్ మరియు యువత కోసం నైపుణ్య కేంద్రాలు. ఇది యువత ఆశలకు, ఆధునిక ప్రపంచానికి మధ్య ఒక వారధి. ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం ఉంది. కేవలం సంక్షేమ పథకాల ద్వారా డబ్బులివ్వడం మాత్రమే సరిపోదు. వ్యక్తిగత సంక్షేమంతో పాటు ఊరికి ఉపయోగపడే రోడ్లు, నీటి వసతి లాంటి దీర్ఘకాలిక అభివృద్ధి పనులు కూడా చెయ్యాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించినప్పుడే ప్రజలు నాయకత్వాన్ని పూర్తిగా నమ్ముతారు. ఈ ఆధునిక రాజకీయాల్లో నమ్మకమంటే ఇంకో విషయం కూడా ఉంది. అది ప్రజల డేటాను కాపాడటం. భారతదేశపు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అంటే డిపిడిపి చట్టం మనకు ఒకటే చెప్తోంది. అవసరమైనంత సమాచారాన్నే సేకరించండి, ప్రజల సమ్మతితోనే దాన్ని వాడండి మరియు దాన్ని అత్యంత జాగ్రత్తగా భద్రపరచండి. మనమిప్పుడు చివరి దశకొచ్చాం. మరి 2029కి మార్గమెలా ఉండాలి? ఇది కేవలం ఒక సీటును గెలవడం గురించి కాదు, రాజకీయాలకు అతీతమైన ఒక దార్శనికతను నిర్మించడం గురించి. ఈ ప్రయాణంలో 3 ప్రధాన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 1 సోషల్ మీడియాలో జరిగే వ్యవస్థీకృత తప్పుడు ప్రచారం. 2 ఓటమి తర్వాత పార్టీలో తలెత్తే అసంతృప్తి, అంతర్గత కుట్రలు. 3 కుల సమీకరణాల్లో వచ్చే మార్పులు. ఇవి ఓటింగ్ సరళిని ఎప్పుడైనా మార్చేయగలవు. వీటన్నిటికీ సిద్ధంగా ఉండాలి. అంతిమంగా దార్శనికత ఇదే. ఒక రాజకీయ పార్టీని కేవలం ఎన్నికల్లో గెలిచే యంత్రంగా చూడకూడదు. దాన్ని ప్రజాసేవకు, ప్రజల సమస్యలను పరిష్కరించే ఒక ఇంజన్గా మార్చాలి. రాజకీయాలకు అతీతమైన అసలైన ప్రయోజనం అదే. మీరు ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకుడుగా ఎదగాలని, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన ప్రయోజనం.